హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పీఎం ప్రధానమంత్రి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని వర్గాలకు అందాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కూడా ఈ పీఎంజుగా కింద వచ్చేటటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పంగా తీసుకున్న చర్య ఏంటంటే పేదోడు ఉండాలి, ఏ క్యాస్ట్లో పేదోడు ఉండాలి. బీసీ, ఎస్టీ, ఎస్సీ ఈ అన్ని కులాలకు ఖచ్చితంగా పీఎంజుగా కింద మరి పీఎం విశ్వకర్మ, పీఎం ఆవాస్ యోజన, పీఎం సడకు ఇలాంటి ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా అవి కొన్ని వర్గాల కాడనే ఆగిపోతున్నాయి. కొన్ని వర్గాల కాడ కొంతమందికి లాభం జరుగుతుంది, కానీ ఎస్సీ ఎస్టీలు కూడా, బీసీలు కూడా మరి అదేవిధంగా లేనోళ్ళు ఉన్నారు. ఒకసారి ఆలోచించి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఏ ఒక్క పథకాన్నైనా పేదోనికి చేర్చండి. నేను గౌరవ ఎంపీ గారికి మరి అదేవిధంగా మా సిర్పూరు ఇన్ఛార్జ్ అయినటువంటి పాల్వాయి హరీష్ బాబు మా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను తెలియజేసేది ఒకటే. మా ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారికి, మల్కా కుమరయ్య గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మా రెబ్బెన మండలంలో చాలా వరకు కూడా పేదోళ్ళు ఉన్నారు. చాలా వరకు ఉమ్రవెల్లి, మరి అదేవిధంగా నాల్రాపూర్, కిష్టాపూర్ ఈ విలేజ్లలో కూడా, రోళ్లపాడులో కూడా, తక్కలపల్లిలో కూడా, జడ్డగూడెంలో కూడా చాలామంది ఇలాంటి ఇల్లు లేనివారు, పులుకుంటలో కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి పీఎం ఆవాస్ యోజన కింద ఏదైతే ఊర్లు సెలెక్ట్ అయ్యాయో ఆ ఊర్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి అభివృద్ధి అవుతున్న చూస్తున్నాం మనం ఇప్పటికి కూడా. అదే ఒక మన గవర్నమెంట్ మనకు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని జనాలు అనుకుంటారు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఏ పథకమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి అందాలి. మరి అదేవిధంగా ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదు. అన్నీ మా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్కు ఒకటే, అందరు సమానత్వం ఇచ్చే పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకే దక్కుతుందని నేను సందర్భంగా తెలియజేస్తూ, పీఎం ఆవాస్ యోజన కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా ఈ పీఎం ఆవాస్ యోజన కింద మాకు కావాలని తెలియజేస్తూ, మరి అదేవిధంగా